అందరూ కూడా ఆ పట్ల చెప్పేవాళ్ళు, సార్ మాకు జన్మది ఇచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మాకు ఆధ్యాత్మిక జన్మనిచ్చినటువంటి మీరు, మేము మీ పట్ల ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము, మేము మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి అన్నవాళ్ళు నేను కూడా ఒకడిని. అప్పుడు చెప్పారు, సమయం కోసం వెయిట్ చేశారు. 2017లో డిసెంబర్లో ధ్యాన మహా చక్రం నడుస్తున్నప్పుడు మన పిఎంసి ఛానల్ రాబోతుంది, దానికి అందరూ కూడా సహకరించాలి అన్నారు. వెంటనే దానికి సంబంధించి దాంట్లో హనుమంతరాజు గారని కంపెనీ సెక్రటరీ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో 24 గంటల్లో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా రిజిస్టర్ కాబడింది. 2018 ఆగస్టు 15 నాడు ఒంగోలులో పిఎంసి ఛానల్ వర్క్ చేయడం మొదలుపెట్టింది యూట్యూబ్ ఛానల్గా. అప్పుడు దానికి ఎండీగా నందప్రసాద్ గారు ఉన్నారు, డైరెక్టర్లుగా ఆనంద్ కుమారు, నవకాంత్ గారు ఉన్నారు. మరి అతి కొద్ది కాలంలోనే ఒక 2-3 ఇయర్స్లో మాస్టర్లు అందరి సహకారంతో మరి మన ఆ రోజు కంపెనీకి మరి ఆధ్యాత్మిక పెట్టుబడి సహకరించాలని చెప్పి అన్నప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరే షేర్ హోల్డర్స్గా మనం తీసుకోవాలని చెప్పి గురువుగారు చెప్పడం జరిగింది. ఆ తీసుకున్నప్పుడు కూడా గురువుగారు ఒకటే ఆదేశం ఇచ్చారు, ఎవరైతే మనము తీసుకుని వెళ్ళైతే ధనం సేకరించబోతున్నామో మనం కేవలం పిరమిడ్ మాస్టర్ల దగ్గర హృదయపూర్వకంగా ఎవరు ఇవ్వటానికి ఇష్టపడతారో కేవలం వాడి దగ్గరే తీసుకోవాల్సింది, ఎవరు తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నాన్ మెడిటేటర్స్ దగ్గర కూడా తీసుకోకూడదు అని చెప్పి గురువు గారు స్పష్టంగా తెలియపరిచారు మాస్టర్స్. కాకపోతే కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది మనం ఒక షేర్స్ కొంటే దీనికి కొంచెం లాభాలు వస్తాయని చెప్పేసి అన్నారు. కానీ లాభం వస్తుంది, మనకు అది ధన రూపేణ కనపడదు. ఈవేళ పిఎంసి ఛానల్లో 1,23,000 గంటలు గురువు గారి యొక్క మెసేజ్లు, 450 గురువుల యొక్క మెసేజ్లు, కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు, ఇవన్నీ కూడా మన పిఎంసి ఛానల్లో మనకి అది ఒక నిధుల రూపేణ మాస్టర్స్ మనకు ఉంది. ఈవేళ దాని విలువ ఏమిటి అంటే కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది, తక్కువ ఉండదు. కానీ దానికి వెలకట్టిన వాళ్ళకి, దాన్ని తీసుకున్న వాళ్ళకి ఇస్తే మన గురూజీ కాన్సెప్ట్ దెబ్బతినిపోతుంది. కాబట్టి మరి మాస్టర్లు ఇచ్చినటువంటి సహకారము, మరి మాస్టర్లు రాబోయే కాలంలో అంబాసిడర్స్గా, అలానే ఈసీఎస్ రూపేణ ఈ రకంగా వెల్విషర్స్ అందరూ సహకరించడం వలన మరి గత 8 సంవత్సరాల నుంచి మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో కడతాల్లో యాగం 11 రోజులు జరుగుతున్నా, మరి బెంగళూరులో జరుగుతున్నా, వశిష్ఠ గౌతమిలో జరుగుతున్నా, మన తిరుపతిలో జీతవనం, అలానే వైజాగ్ దగ్గర ప్రకృతి వ్యాలీ, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మన పిఎంసి వెళ్ళి యావత్ ప్రపంచాన్ని తెలియపరిచింది మాస్టర్స్. నేను మీకు ఇక్కడ ఒక చిన్న విషయం తెలియపరచదలుచుకున్నాను. మరి ఇది మీడియా లిమిటెడ్ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దీనికి లెక్కలు ఉంటాయి. ప్రతి సంవత్సరం యాన్యువల్ మీటింగ్ నడుస్తుంది. ఇప్పటికి 8 సంవత్సరాల అకౌంట్స్ తెలియపరుస్తూ యాన్యువల్ మీటింగ్స్ జరుగుతాయి. అది డైరెక్టర్ సమక్షంలో, దానికి ఆడిటర్స్ ఉంటారు, దీనికి 12 మంది డైరెక్టర్లు ఉంటారు, 2 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు మాస్టర్స్. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, మన పిఎస్ఎస్ఎం వెబ్సైట్లోకి వెళ్తే నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది పిఎంసి యాన్యువల్ రిపోర్ట్ అంటే 8వ సంవత్సరం బడ్జెట్, 7వ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2024 నుంచి 31/3/2026 వరకు మనకి ఎంత ఖర్చు అయింది అనే వివరాలన్నీ ఇట్లాంటి బుక్లో ఉంటాయి మాస్టర్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు కాబట్టి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను మాస్టర్. అలానే మరి మనకి కరెంటు బల్బు వెలగాలంటే నెగిటివ్ పాజిటివ్ 2 ఉండాలి, ఉంటేనే బల్బు వెలుగుతుంది. మరి ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో మనం అందరం పిరమిడ్ మాస్టర్స్, మరి కొంతమంది మాస్టర్స్ యొక్క క్వశ్చన్లతోటి ఇదిగో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి అంటే ట్రస్ట్కి ఎంత ధనం వచ్చింది, ఎంత ఖర్చు అయింది ఇప్పుడు వరకు సంవత్సరాల వారీగా ఇది ఒక బుక్ రిలీజ్ కాబడిందండి. పత్రిజీ ప్రతిరూపం సావనీర్ అంటే మన పిఎంసి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి 25 సెప్టెంబర్ మంత్ ఎండింగ్ వరకు మనకి షేర్స్ రూపాయన ఎంత వచ్చింది, మార్కెటింగ్ రూపాయన ఎంత వచ్చింది, అంబాసిడర్ ద్వారా ఎంత వచ్చింది, ఈసీఎస్ ద్వారా ఎంత వచ్చింది, యాడ్స్ వల్ల ఎంత వచ్చింది అనేది అక్షరాల ఇది ఒక బుక్ ప్రింట్ కాబడిందంటే మాస్టర్స్ ఇది ఆషామాషి కాదండి. నోటి మాటలు ఎన్నైనా చెప్పచ్చు. ఇటువంటి బుక్ మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఇటువంటి వివరాలతో కూడినటువంటి బుక్ ఎవరు రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేయబడదేమో నేను అనుకుంటున్నాను.
ఇది ఒక పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, దాంట్లో హనుమంతరాజు గారి సమక్షంలో ఇది వాస్తవంగా జరిగింది. చెప్పొచ్చు, నేను చెప్తాను దీంట్లో ఎంతవరకు నిజమని. యా మతి యా గతి, మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది మాస్టర్స్. మనం ఒక గురువుని నమ్మామనుకో, గురువు పవర్ అంటే మనకు తెలుస్తుంది, ఆయన వ్యక్తి అని ఉంటే మనకు తెలియదు. నేను పత్రికలో నేను చూసింది ఏమిటి అంటే ఆయన ఒక నడిచే దేవుడు, అవునా కదా మాస్టర్స్? ఇంకా 2 నిమిషాలు నా మ్యాటర్ క్లోజ్ చేస్తాను. నేను హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉంటే పిఎంసి ఛానల్ వాళ్ళందరూ వచ్చి మీరు సేవ చేయాలని చెప్పేసి అని వచ్చారు లాస్ట్ ఇయర్ జూలైలో. సరే ఖాళీగానే ఉంటున్నాను, సేవా దృక్పథంతో వస్తానని చెప్పాను. నాకు జీతం ఇస్తానంటే కూడా వద్దని చెప్పాను. సరే రండి సార్ అని చెప్పన్నారు. నేను 25 ఆగస్టులో వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి తిరుపతిలో మహాయజ్ఞం జరిగింది, మీ అందరికీ తెలుసు. ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం 7 రోజులు. మరి అక్కడ నేను ఫుడ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మహతి ఆడిటోరియంలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు వాస్తవంగా, ఎందుకంటే నాకు ఏ పని అప్పు చెప్పారో ఆ పని చేయటమే నాకు అలవాటు. కొంచెం మైక్ బాబు సౌండ్. మాస్టర్స్, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 20 గురూజీ, నేను రిటైర్మెంట్ తర్వాత గురూజీతో ప్రయాణం చేయాలనుకున్నాను, కానీ గురూజీ గారు లేరు భౌతికంగా. 2023లో హైదరాబాద్ కర్తాల్ ట్రస్ట్ వారు 22లో గురూజీ బాడీ వెకేట్ చేసిన సంవత్సరం వైజాగ్ మాస్టర్ రాయ్ జగపతిరాజు గారు జ్యోతి తీసుకుని మీ అందరికీ దర్శించబడ్డారు, మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేశారు. 23లో కర్తాల్ ట్రస్ట్ వారు రామ్మోహన్ రావు గారు మీరు వెళ్ళాలి, ఇది పత్రిజీ గారు ఇచ్చిన మెసేజ్ అని అప్పుడు ఉన్న ట్రస్టీ సాంబశివరావు గారు ఇచ్చినటువంటి మెసేజ్ తోటి విజయభాస్కర్ రెడ్డి గారు అంటే టీము రామ్మోహన్ రావు నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అంటే నేను ఓకే అని చెప్పాను. ఆ తర్వాత నవంబర్ 11 నాడు గురూజీ బర్త్డే రోజు కర్తాల్ నుంచి ఆ యొక్క జ్యోతిరథం బయలుదేరుతున్నప్పుడు ట్రస్ట్ వాళ్ళు అన్నారు, అయ్యా మాస్టర్ మీరు వెహికల్లో ప్రయాణం చేయాలంటే కష్టం ఉంటుంది, మీరు వేరే వాహనం కూడా తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. నేను అప్పుడు చెప్పాను, మాస్టర్ జ్యోతి అంటే ఏమిటి? పత్రిజీ జ్యోతి ఉన్న రథం, జ్యోతి ఉన్నది ఒక రథంలో అయితే నేను ఇంకొక వాహనంలో ఉంటే నేను పత్రిజీతో కలిసి ఏం ప్రయాణం చేసినట్టు? నాకు 2వ వాహనం అవసరం లేదు, ఒకే వాహనంలో ప్రయాణం చేస్తాను. నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు 41 days 11,500 కిలోమీటర్స్, కేవలం ₹1,00,000 ఖర్చుతో 41 రోజులు యావత్తు జగద్గురు స్థాపించినటువంటి ప్రపంచానంతా చూసొచ్చాను మాస్టర్స్. ఇది నాకు ఒక అదృష్టం మాస్టర్స్. నేను 2-3 వాహనాలు తిరగల, నా వల్ల లక్షలు ఖర్చు కాల. అంతకుముందు నా తర్వాత వెళ్ళిన వాళ్ళు ఏం చేశారనేది నాకు అనవసరం. నేనేమిటి అంటే నా భావన ఏంటంటే ఇక్కడ మన కర్తాల్లో ఒక యాగం జరుగుతుందంటే ఎంతోమంది మాస్టర్లు వాళ్ళు తన్మంతను సహాయం చేయటమే కాకుండా లేని వాళ్ళు జోలుని బట్టి భిక్షాటన చేసి మరి రూపాయి కలెక్ట్ చేసి అక్కడికి ఇవ్వబడుతుంది. మరి నేను ఒక వాహనం కాకుండా 2వ వాహనంలో అయితే నేను అక్కడికి వెళ్ళేది ఎంజాయ్మెంట్ చేయడం కోసమా? ఎంతవరకు కరెక్ట్? ఇది నా ఆలోచన మాస్టర్స్. మరి ఈరోజు ఈడీగా బాధ్యతలు తీసుకున్నాను, తిరుపతి యజ్ఞం అయిపోయింది. ఈవేళ మీ అందరికీ చెప్తున్నాము, మేము వెళ్ళిన రోజు పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎంత డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ 3 కోట్ల రూపాయలు ఉంది. ఈ రోజు వరకు దాన్ని టచ్ చేయలేదు మాస్టర్స్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొక విషయం, మరి ఈవేళ ట్రస్టీస్గా కానీ డైరెక్టర్గా కానీ మొత్తం 23 మంది ఉన్నారు మాస్టర్స్. ఈ 23 మంది ఎట్లాంటివంటే పిఎస్ఎస్ఎంలో ఒక మూల స్తంభాలు. ఆ స్తంభాల్లో భూపతిరాజు గారు, హనుమంతరావు గారు, ఎందరో మాస్టర్లు, ఇక్కడ పేరు చెప్పలేదు, మాధవి గారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ, వాణి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీంట్లో భాగస్తులే. మరి వీళ్ళందరూ సహకారంతో అద్భుతంగా పిఎంసి ఛానల్ నడుస్తుంది మాస్టర్. మరి మన మార్చి 10 నాడు ఒక బోర్డు మీటింగ్ జరిగింది. ఆ బోర్డు మీటింగ్లో అందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా 13 మంది డైరెక్టర్లు ఒకటే మాట చెప్పారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆనంద్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మారుస్తూ మీరు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఆ 13 మంది ముక్తకంఠంతో చెప్పినప్పుడు ఓకే అని చెప్పి నేను ఆమోదించడం జరిగింది మాస్టర్స్. మార్చి 10 నాడు నాకు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఛానల్లోకి అడుగు పెడుతున్న రోజే నేను ఒక సంకల్పం చేసుకుని వచ్చాను మాస్టర్స్. ఇంతమంది ట్రస్టీస్, ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు, మన అందరం కలిస్తే తిరుపతి యజ్ఞం అద్భుతంగా జరిగింది. మరి ఈరోజు పిఎంసి ఛానల్ ప్రపంచానికి వెలుగు చూపెడుతుంది. మనందరికీ పర్మనెంట్ అడ్రస్లు ఉన్నాయి. మరి పిఎస్ఎస్ఎం మీడియాకి ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు, అది ఒక రెంటెడ్ బిల్డింగ్లో బంజారాహిల్స్లో ఉంటుంది మాస్టర్. మరి దీనికి ఏదో ఒకటి మనం చేయాలి అనే ఒక సంకల్పం చేశాం మాస్టర్స్. మార్చి 10 నాడు
మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దీనికి ఏదో ఒకటి చేసి తీరాలని చెప్పి అనుకున్నాము. అంతమంది ట్రస్టీలు డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి దీనికి ఒక పర్మనెంట్ సైట్ తీసుకోవాలి, ఒక బిల్డింగ్ కట్టాలని ఒక సంకల్పం చేశాము. అలానే హైదరాబాద్లో ఎల్బీనగర్లో మెట్రో స్టేషన్ దగ్గర 2 పర్లాంగుల దూరంలో 300 గజాల స్థలం, ఇప్పుడు ఆ స్థలాన్ని మనకి తీసుకోబోతున్నాం మాస్టర్స్. ఆ స్థలం కూడా గుజరాతీ మార్వాడీలది. 35 సంవత్సరాల్లో ఆ ఇంట్లో అక్కడ బిల్డింగ్లో హౌస్ ఉంది. వాళ్ళు ఈ రోజు వరకు ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్న కూడా ఒక ఎగ్గు కూడా వండలేదు. అటువంటి స్థలం మనకి రాబడుతుంది. అక్కడ గజము వాస్తవంగా మార్కెట్ రేట్ 1,40,000 రూపాయలు ఉంది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గురించి, పత్రిజీ గురించి, మన ఛానల్ గురించి ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి, సార్ మేము 1,15,000 రూపాయలకి ఇక ఫైనల్కి ఇస్తాము, ఇంత మించి తగ్గదు అని చెప్పన్నారు. ఉగాది నాడే 1,50,000 రూపాయలు వారికి టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి మీ అందరి దయా, కృప, కరుణ, కటాక్షం మీ సహకారాలతోటి మరి రేపు మంగళవారం 7వ తారీఖు నాడు మొత్తం 300 గజాలు 1,15,000 రూపాయలు చొప్పున 3,45,00,000 ప్లస్ రిజిస్ట్రేషన్కి ఒక 20-25 లక్షలు అవుతుంది మాస్టర్స్. రేపు 7వ తారీఖు నాడు వాళ్ళకి ఒక 25% అమౌంట్ పే చేసి మీ అందరి దీవెనలతోటి అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. దానికి 3 నెలల సమయం ఉంటుంది మాస్టర్స్. 3 నెలల సమయంలో మనం మిగతా పేమెంట్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఉన్నటువంటి డైరెక్టర్లు, ట్రస్టీస్, మరి అడ్వైజర్స్ ఉన్నారు, మరి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, పిఎస్ఎస్, యావత్ పిఎస్ఎస్ఐ మూవ్మెంట్ మన పిఎంసి ఛానల్కి అద్భుతంగా సహకరిస్తుంది. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేకి 5 స్టోరీ బిల్డింగ్ కట్టి మన పిఎంసి ఛానల్కి పర్మనెంట్ అడ్రస్ తేవాలనేదే మా అందరి సంకల్పం, మనందరి సంకల్పం. దీనికి అందరూ కూడా సహకరించాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ రామ్మోహన్ సార్. అయ్యా సౌండ్ కొంచెం పెట్టు, మా సార్ది గొంతు ఎక్కువ ఉంది, నాకు కాంత అర్థమైందా? పిఎస్ఎస్ఎంకు పర్మనెంటు పిఎస్ఎస్ఎం మీడియా బిల్డింగ్ వచ్చేస్తుంది అతి త్వరలో. ఒక హైదరాబాద్లో కాదు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో జెండా వాతం పిఎంసి జెండా. తర్వాత రష్యాలో బిల్డింగ్ ఉంటుంది, మనకు అమెరికాలో బిల్డింగ్ ఉంటుంది, లండన్లో ఉంటుంది, పాకిస్తాన్లో కూడా మనం పిఎంసి బిల్డింగ్ ఉంటుంది, మన ఆఫీస్ ఉంటుంది. దానికోసం మనం వచ్చినాం. ఎవరు మనమంతా? వారసులం మనము, పత్రిజీ వారసులం. ధ్యాన జగతే లక్ష్యంగా, శాకాహార జగతే లక్ష్యంగా, పిరమిడ్ జగతే లక్ష్యంగా సాగుతున్న సైనికులం మనము, పత్రిజీ సైనికులం. ప్రపంచమంతా తిరిగితేనే పత్రి సైనికులు, కరీంనగర్ నిజామాబాద్తే కాదు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తాం. రేపు పాకిస్తాన్లో 3 రోజులు జెండా వాస్తాం, 3 గంటలు ధ్యానం చేస్తాం. పాకిస్తాన్లో శాఖా ర్యాలీ చేస్తాం. ఎలా ఉంటుంది? చార్మినార్ ర్యాలీ చేస్తేనే ఆశ్చర్యపోతున్నారు. పాకిస్తాన్లో ర్యాలీ చేస్తే ఎలా ఉంటుంది? హింసా సోడో హంసా పక్కడో అంటాం. ఆడికి అయిపోయింది, కథేం కాదు. మనకు హిందీ రాదా? ఆ లోపల అందరం నేర్చుకుందాం. నేను హిందీలో పాడతా పడి పాటలు. మరి మనకు పిఎంసి ట్రస్టీ మాధవి మేడం గారు. సారీ, ఒక చిన్న మాట. ఇప్పుడు మేము ఏదైతే కనబోతున్నామో ఆ సైటు, ఆ బిల్డింగ్ అందరూ కూడా యావత్ మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్నటువంటి ఆల్ మాస్టర్స్ చెందుతుంది మాస్టర్స్. ఇది పిఎంసి ఛానల్కి సంబంధించి కాదు, మన షేర్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా, మన అందరికీ కూడా అది ఒక ప్రాపర్టీ మాస్టర్స్. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా మాస్టర్స్ కొంతమంది వరకు, లిమిటెడ్ పర్సన్స్ వరకు కూడా ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలి. 5వ ఫ్లోర్లో ప్రతి క్షణము నిత్య ధ్యానము, ప్రతి 24 గంటలు అఖండ ధ్యానము, నిత్య అన్నదానము. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు మేము ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ సంకల్పంతో ఉన్న మాస్టర్స్ గమనిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హైదరాబాద్ పోతే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. పిఎంసీ ఆఫీస్ పోవాలి, బుక్కడ తినాలి, ఆడ పడుకోవచ్చు, మంచిగా పిఎంసీలో మన ఇంటర్వ్యూ చేయవచ్చు. మాధవి మేడం గారి సందేశం ఇందాం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన మన రమణ సార్కి, మరి మేడంకి, అందరికీ, ఇక్కడ అందరికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి సార్ మనకి చెప్పారు ధ్యాన్ జగత్, శాకార్ జగత్, పిరమిడ్ జగత్ అని.
ఫస్ట్ మనకి పాంప్లెంట్తో మొదలైంది మన ప్రచారం అనేది. తర్వాత మనకి మ్యాగజైన్స్, అంటే ఫస్ట్ తెలుగులోనే మొదలైంది. తెలుగువాడు వెలుగువాడు అని చెప్పారు సార్. తెలుగులో మొదలైనాక మళ్ళీ అన్ని భాషలలో మనకి మొదలైంది పాంప్లెంట్. తర్వాత మనం తెలుగు మ్యాగజైన్, ఇంతకుముందు ధ్యానాంధ్రప్రదేశ్ ఉండే, ఇప్పుడు ధ్యాన్ జగత్గా మనకు వస్తుంది. మరి ఎంతో సమయాన్ని దానికి విచ్చేశారు మరి సార్. ధ్యాన్ జగత్ అనే మ్యాగజైన్కి ప్రతి ఒక్కరము కూడా మనము ఆ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ అనేది మనం తీసుకోవాలి, చదవాలి. ఎప్పుడైతే మనం ఆ మ్యాగజైన్ చదువుతామో ఈ ప్రపంచం అంతా ఆ వైబ్రేషన్స్ అన్నీ, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆ ధ్యాన్ జగత్ చదవాలి. ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ధ్యాన ప్రచారం చేయాలంటే ఎలా చేయాలి? అందుకే సార్ మన కోసం పిఎంసి ఛానల్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ర్యాలీ చేసాం, ఈ కొంచెం వరకే చేయగలుగుతున్నాం, కానీ ప్రచారం మొత్తం ధ్యాన్ జగత్ అని చెప్పారు సార్. మరి మీడియా ద్వారా అయితేనే మొత్తం వెళ్తుంది. మొన్న ఆనంద్ గారు యుఎస్ వెళ్ళినప్పుడు అందరిని ఇంటర్వ్యూ చేస్తే మరి మేము పిఎంసి ఛానల్ చూడడం ద్వారానే రావడం జరిగింది అని చెప్పారు. మరి ఇప్పుడు మనకు తెలుగులో వచ్చిన తర్వాత మరి ఎన్నో భాషలలో కూడా వచ్చింది ఛానల్. సార్ ఏం చెప్పారు, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో మన పిఎంసి ఛానల్ వెళ్ళాలి. అంటే ప్రపంచం అంతా కూడా ధ్యానం వెళ్ళాలి, శాకాహారం వెళ్ళాలి, పిరమిడ్ ఎనర్జీ వెళ్ళాలి. కాబట్టి మనమందరము కలిస్తే సాధించలేనిది ఏమీ లేదు. అన్నీ చేయగలుగుతాం. మనం చెయ్యి కలిపితే ఒక్కొక్క 100 వేసుకున్నా మనం నెలకి ఎన్నో ప్రాజెక్ట్స్ చేయగలుగుతాము. అంత గొప్ప అవకాశం మనకి సార్ ఇచ్చారు. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం అందరము కూడా. అన్నీ చేసేసి వెళ్ళారు, దాన్ని అంటే దాన్ని నిలబెట్టుకోవడం మన చేతిలో ఉంది. మనం ఉండకపోయినా అది ఆయన అన్నారు కాబట్టి జరిగి తీరుతుంది. కానీ మనం అందులో ఉన్నామా లేదా అనేది ఒక మనకి ఇచ్చిన టాస్క్ అన్నమాట. కాబట్టి మనం అందరము ఛానల్ని అద్భుతంగా, ఇంకా అద్భుతంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేటట్టు మనం చెయ్యి కలుపుదాం. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ మేడం. మాధవి మేడం గురించి తెలుసా? మేడం ఇల్లు కట్టుకుంటే 3 అంతరాల బంగ్లా కట్టుకుంది. 3 అంతరాల బంగ్లా కట్టుకున్నాక నేను ఉండాలి, పత్రిసారి కూడా ఉండాలనుకుంది మేడం. పత్రిసారి ఉండమంటే ఉంటారు, మన ఇంట్లో ఉండమంటే ఉండడు. మేడం ఏం ప్లాన్ చేసిందంటే ధ్యాన జగత్ ఆఫీస్ తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టేసింది. ధ్యాన జగత్ ఆఫీస్ ఇంట్లో పెట్టేసింది. పెట్టిన తర్వాత పత్రిసారి కరెక్షన్ పోవాలి కదా, యాడికి పోవాలి? మాధవి మేడం ఇంటికి పోవాలి. పోయి ఆ కింద కరెక్షన్ చేయాలి, మాధవి మేడం వంట చేస్తే తినాలి. అట్లా పత్రిసార్ను ఆక్రమించేసిరు, ఏ విధంగా అయితే ఆ విధంగా. కాబట్టి అది ఎటువంటి నిస్వార్థంతో మరి మేడం గారు పనిచేసారు. అదేవిధంగా మనకు దుర్గావాణి మేడం మరి ట్రస్టీగా ఉంటూ ఆమె ఎంతో బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడో యాల కూర్చొని పనిచేసారు. ఇప్పుడు మాతో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు, మేము రోడ్డు మీదకి వచ్చాం కదా, వాళ్ళందరూ ఇక రోడ్డు మీదకి వచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా మరి కరీంనగర్లో ఇంత అద్భుతంగా ర్యాలీని నిర్వహించి మరి అంటే దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. కరీంనగర్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మాస్టర్స్ మరి పత్రిజీ వారసులం అన్నారు ఇందాక భూపతిరాజు గారు. సాంగ్ చాలా చక్కగా, అంటే సార్ అసలు ఒక్కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మూమెంట్ని ఒక 40 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఆయన తిరిగి ధ్యాన ప్రచారం చేసి ఇంత మూమెంట్ అనేది ఈరోజు వచ్చింది. ఇంతమందికి ధ్యానం అనేది అందింది, ఇంతమంది శాకాహారులుగా తయారయ్యారు. మరి ఆయన లక్ష్యం ఏదైతే ఉందో అది మనందరి లక్ష్యం కూడా అదే. ప్రతి వ్యక్తికి ధ్యానం అందాలి, ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి. మరి అప్పుడే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అని, అంటే చాలా అద్భుతమైన లక్ష్యం అది, ఎంత ఉన్నతమైన లక్ష్యం. ఏది స్వార్థంగా ఇక్కడ ఎవరు మనం పనిచేయట్లే, మనం తెలుసుకున్నాము అందరికీ తెలియచేయాలి అని మరి ప్రతి ఒక్కరం కూడా ఈ మూమెంట్లో మనం భాగస్థలం అయ్యాము. మరి సార్ చక్కగా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళటానికి మరి
పిఎంసి ఛానల్ని స్టార్ట్ చేశారు 2017లో. ఒక ఛానల్ అనేది చిన్న విషయం కాదు. ఛానల్ స్టార్ట్ అవటం వెనుక మరి ఎంతోమంది పరమ గురువుల యొక్క కృషి ఉంది. హాస్టల్గా అలాగే ఫిజికల్గా మన పిరమిడ్ మాస్టర్స్ అందరి సహకారంతో ఈ ఛానల్ ఎంతో అద్భుతంగా 8 సంవత్సరాలు మరి దిగ్విజయంగా ఛానల్ మనం నడుపుకుంటున్నాం. ఎంతోమంది దీనికి సహకారం అందించారు. ఛానల్ ద్వారా అంటే మీడియా ద్వారానే ఏదైనా మనకి అందరికీ అందుతుంది. మనం ఒక ప్రాంతంలో చేస్తే ప్రాంతం వరకే చేయగలుగుతాం, కానీ ఛానల్ ద్వారా ప్రపంచం అందరికీ ఇది అందాలి అన్న ఉద్దేశంతోనే మరి సారు ఛానల్ స్టార్ట్ చేశారు. దానికి సపోర్ట్గా ద పిఎంసి ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. మరి పిఎంసి ట్రస్ట్ మనకి 2021లో స్టార్ట్ అయింది. మరి 22 నుంచి మనం పిఎంసి ట్రస్ట్ తరపున అంబాసిడర్స్ని తీసుకుంటున్నాం. ఈ అంబాసిడర్స్ ఏంటి అని అంటే పిఎంసికి పిరమిడ్ మాస్టర్స్కి మధ్యలో ప్రతినిధుల్లాగా కొత్తగా ఎంతోమంది ధ్యానంలోకి వస్తూ ఉంటారు. వారికి పిఎంసి ఛానల్ని పరిచయం చేయటం, అలాగే ఒక ఛానల్ నడవాలి అంటే అది ఎంతో ఆర్థికంగా మరి ఖర్చుతో కూడుకున్న పని. దీనికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని అందరికీ తెలియచేసి మరి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ అమౌంట్ కలెక్ట్ చేసి పిఎంసి ఛానల్కి అందిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు మరి అంబాసిడర్స్ పిఎంసికి ట్రస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడం ద్వారా ఈ ఛానల్ ఎంతో అద్భుతంగా ముందుకు నడుస్తుంది. అలాగే మనం అంబాసిడర్స్ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక 3 శక్తి క్షేత్రాల్లో మరి ఈ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. మనకి ఫిబ్రవరిలో మరి పూరిలో జరిగింది. ఇప్పుడు జూన్లో మనకి మదురైలో ఉంది. అంటే మనకి తమిళనాడు మదురైలో 3 రోజుల పాటు అక్కడ మీటింగ్ ఉంటుంది. చక్కగా అంబాసిడర్స్తో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా మీటింగ్కి రావచ్చును. మరి 3 డేస్ పాటు అక్కడ మనం 3 గంటల చొప్పున ప్రతిరోజు ధ్యానం చేస్తాం. అలాగే అక్కడ ఉన్న ఆ శక్తి క్షేత్రంలో ప్లేసెస్ అన్ని చూడటం జరుగుతుంది. మరి అక్కడ దేవాలయాలే ధ్యానాలయాలు అని అన్నారు పత్రి సారు. అక్కడ మెడిటేషన్ చేసి రావటం అంటే ఒక సామూహిక ఎనర్జీతో పిఎంసి డెవలప్మెంట్ గురించి చక్కగా ఒక మీటింగ్ నడుస్తుంది. ఒక పక్క ఎంజాయ్ చేస్తూ మరి అలాగే మరి పిఎంసి డెవలప్మెంట్ గురించి అందరూ చక్కని ప్రణాళిక ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది మీటింగ్ ద్వారా అందరూ మాట్లాడుకోవటం జరుగుతుంది. అలా మనం సంవత్సరంలో ఒక 3 మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఎంతోమంది అంబాసిడర్స్గా ఉన్నారు. కరీంనగర్లో కూడా రమణ గారు, ఇంకా మరి చాలామంది మనకి మాస్టర్స్ అరుణ్ జ్యోతి గారు, ఇంకా రమేష్ గారు ఖమ్మం నుంచి అలా ఎంతోమంది అంబాసిడర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ అంటే సార్ ఏదైతే ఈ మూమెంట్ ఇంతవరకు తీసుకొచ్చారు, మరి ఈ మూమెంట్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి మన వంతు సహకారం మనం ఏది అందించగలమో అది అందిద్దాం. ఇప్పుడు సంవత్సరానికి 50,000 అంటే అమ్మో చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియచేసి అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు చాలా ఈజీగా అవుతుంది అది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక 100, 200, 300 పిఎంసికి ప్రతి నెల సపోర్ట్ చేశారనుకోండి, చక్కగా పిఎంసి ద్వారా జరిగే ధ్యాన ప్రచారంలో మీరందరూ భాగస్థులైనట్టే. మన ప్రాంత అభివృద్ధి మన బాధ్యతే. ఇక్కడ శాఖాహార ర్యాలీ, పిరమిడ్, అలాగే ధ్యానం క్లాసులకి మనం సపోర్ట్ చేయాలి. అలాగే విశ్వవ్యాప్తంగా జరిగే దాంట్లో కూడా మన భాగం ఉండాలా వద్దా? ఉండాలి కదండి. మన ప్రాంతానికే మనం పరిమితం కాదు. పత్రిజీ ఎప్పుడు నిజామాబాదు, బోధనం ఇంతవరకే అనుకోలేదు. లేకపోతే ఆంధ్రప్రదేశో లేకపోతే తెలంగాణనో ఒక స్టేట్ అనుకోలేదు. ధ్యాన జగత్ అన్నారు. మరి ఆ ధ్యాన జగత్తులో భాగం కావాలి అని అంటే పిఎంసికి కొంత సపోర్ట్ అందించాలి. ఇప్పుడు ఒక 200 రూపాయలు 300 ఇవ్వటం ఎవరికి కష్టం కాదండి. కానీ ఆ 300 మరి అందరికీ ధ్యానం అందించడానికి ఉపయోగపడుతున్నాయి అంటే మరి అది మనం ఎంత అంటే మనం ఇచ్చే 300 ఎంత వాల్యుబుల్ అండి, ఎంత వాల్యుబుల్. ఇప్పుడు పత్రిజీ జ్ఞానం ఇప్పుడు కొత్త వారికి పత్రిజీ గురించి తెలియదు, కానీ పిఎంసి ఛానల్ చూస్తే సార్ యొక్క జ్ఞానం అంతా చక్కగా వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళు సార్ కాన్సెప్ట్లన్నీ చూడొచ్చును. అలాగే పిరమిడ్ మాస్టర్స్ అందరి జ్ఞానం మనం కొంతమంది తెలుస్తారు. మనకు పిరమిడ్ మాస్టర్స్ మన ప్రాంతం వాళ్ళు ఇంతవరకు కొంతవరకు తెలుస్తారు. కానీ పిఎంసి ఛానల్ ద్వారా ఎక్కడ ఏ మాస్టర్స్ ఉన్నారు అన్నది చక్కగా మనం తెలుసుకుంటున్నాం. ఎంతోమంది జ్ఞానం, అలాగే ఎంతోమంది గురువుల సందేశాలు. అసలు మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అయితే ఒక మాస్టర్ నాలెడ్జ్ వినాలి అంటే ఎంతో దూరం ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఈరోజు అంత శ్రమ అవసరంలా మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా జ్ఞానాన్ని అంతా అందుకుంటున్నాం. మరి అంత చక్కని జ్ఞానం మనం అందుకుంటూ ఇంకొంతమందికి అందించడానికి
మనం 200-300 రూపాయలు ఇవ్వటం కష్టమండి మనకి? ఆ! అసలు మన 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 సంపాదన ఏదైతే ఉందో అందులో 10% మనది కాదు. చక్కని అంటే మనం ఈ మార్గంలోకొచ్చాం గనక, చక్కగా మనం సద్వినియోగం చేయొచ్చును. ఆ 10% మనం మన ప్రాంతంలో దానికి ఇవ్వచ్చును, కడతాలకి ఇవ్వచ్చును, అలాగే పీఎంసీకి ఇవ్వచ్చును. అంటే మనసుంటే మార్గం ఉంటుంది అని, ఈ ధ్యాన జగత్తులో నేను కూడా భాగం కావాలి అని అనుకున్నప్పుడు, ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా! మరి ట్రస్ట్‌లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక రూ. 100 ఇవ్వండి అని అన్నారు. అలా మరి మనందరం కలిస్తే మరి చక్కగా ఈ ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళొచ్చును. ఈ ఛానల్ ద్వారా అందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాము. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రచారం చేయొచ్చునండి. చక్కగా పీఎంసీ ద్వారా. మరొక ఛానల్ రావటం అనేది చిన్న విషయం కాదు. వచ్చిన ఛానల్‌ని మనం చక్కగా నడుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి మనందరం. దానికి కొంత సపోర్టు. మనం దానికేం చేసేయక్కర్లేదు. అక్కడ చేసేవాళ్ళు చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మన ప్రాంతంలో మనం కొంత సపోర్ట్ దానికి అందిస్తే, మరి అంబాసిడర్‌గా ఒకళ్ళు నిలబడి, అంటే ఒక ప్రాంతంలో ఒక నలుగురు, ఐదుగురు అంబాసిడర్లు నిలబడి, మిగతా అందరికీ ఈ విషయాన్ని తెలియచేసి, వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి ఇవ్వటం అనేది కష్టమేం కాదండి. మనం అనుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతాము. అంటే 40 సంవత్సరాల క్రితం ఏమీ లేనిది ఈ మూవ్‌మెంట్ ఇంతొచ్చింది అన్నప్పుడు, మనం ఈ ఛానెల్‌ని కొంచెం ముందుకు తీసుకెళ్ళటంలో మనం కొంత ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. ఇది మనది పీఎస్ఎస్ఎం కుటుంబము. పీఎస్ఎస్ఎం కుటుంబం ఇది. పీఎస్ఎస్ఎంలో ప్రతీదీ మనదే. పీఎంసీ ఛానెల్లు మనదే, కడతాలు మనదే, మన ప్రాంతము మనదే. అన్నీ. మనం ఒక ప్రాంతానికి పరిమితం కాదండి. మనం మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. చక్కగా ప్రతి ఒక్కరూ మరి పీఎంసీ చూడమని చెప్పండి కొత్త వాళ్ళకి. అలాగే ప్రతి ఒక్కరి నుంచి దానికి కొంత సహకారాన్ని అందించండి. మనం నోటితో చెప్తే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ డబ్బు సద్వినియోగం అవుతుంది అంటే ఇవ్వటానికి చాలామంది రెడీగా ఉన్నారు. కానీ నోరు తెరిచి మనం అడగాలి. తెలియచేయాలి. విషయాన్ని తెలియచేస్తే ఎంతోమంది మరి ఇన్వాల్వ్ అవుతారు. కనుక అంబాసిడర్‌గా ఎవరైతే అంటే కొంత యాక్టివ్‌గా ఉండి మేమందరికీ చెప్పగలుగుతామన్న వాళ్ళు అంబాసిడర్‌గా నిలబడండి. మిగతా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. చక్కగా మన అంబాసిడర్ మీటింగులు మరి ఎంతో అద్భుతంగా అక్కడ 3 రోజులు ధ్యానం చేస్తున్నాము. శాకాహార ర్యాలీ కూడా చేసుకున్నాం లాస్ట్ టైం పూరీలో. ఇప్పుడు మదురైలో కూడా శాకాహార ర్యాలీ ఉంటుంది. 3 రోజుల పాటు 3 గంటలు మెడిటేషన్ చేసిన వాళ్ళం అవుతాము. మరి సామూహిక ఎనర్జీలో కనెక్ట్ అవుతాము. చక్కగా మరి అక్కడ ప్లేసెస్ అన్నీ చూస్తాము. పీఎంసీ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. అంటే అక్కడ వర్క్ అవుతుంది. మన ఎంజాయ్‌మెంట్ ఉంటుంది మాస్టర్స్. చక్కగా మరి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దాం. మరి అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని మరి చక్కని ఈ అవకాశానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మేడం. ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం అందరం. 2 నిమిషాలు ధ్యానం. తొందర ఏం లేదు. తొందరగా మీదికి పోతే మళ్ళీ కిందికి తొందరగా రావాలి. కాబట్టి తొందర లేదు. మంచిగా హాయిగా 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళద్దాలున్న వాళ్ళు కళ్ళద్దాలు తీసేద్దాం. ప్రపంచవ్యాప్తంగా మన పిఎంసి ఛానళ్ళు మనమే ముందుకు తీసుకుపోవాలి. అది మన బాధ్యత. ఒక గురువు గారు ఇచ్చినటువంటి బాధ్యత. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ఏ శరీరాన్ని అయితే సుఖపెట్టామో ఆ శరీరాన్నే కష్టపెట్టాలి. కర్మలు అలానే పోతాయి. ధ్యానం చేద్దాం ఒక 2 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. రెండు నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా పత్రిజీ కలలుగన్న సామ్రాజ్యాన్ని మనమే నిర్మించాలి. పత్రిజీ కలలుగన్న ధ్యాన ప్రపంచాన్ని మనమే చూడాలి. పత్రిజీ కలలుగన్న ధ్యాన జగత్ని మనమే కళ్ళారా వీక్షించాలి. గురువుగారు మన కోసమే ఇచ్చిండు ఆ బాధ్యత. ఈ భూమి మీద ఏ జీవి చంపబడకూడదు. పత్రి సార్ లక్ష్యం, పత్రిజీ ఆశయం అదే. దయచేసి ఎవరు మాట్లాడకండి. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం.
శ్వాస మీద ధ్యాస. చివరి 1 నిమిషం. చివరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 సెకండ్. 5 4 3 2 1 0. 2 చేతులను నేను కళ్ళ మీద పెట్టుకుందాం. అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇళ్లలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును, ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇళ్లలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలంటే ఏం చేయాలి? పిఎంసి ఛానల్ నడిపించాలి మనం. పిఎంసి ఛానల్ మనం నడిపిస్తే అదే పోతూ ఉంటుంది, పల్లె పల్లెకు గుడిసె గుడిసెకు. నేను పిఎంసి ఛానల్ ఓయ్ అనుకుంటే అది లేపుతూ ఉంటుంది. పత్రిసారి వస్తాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. పోయి మనం నోరు మూసుకోవాలి, పిఎంసి ఛానల్ నడిపించాలి. ఎందుకంటే ఇప్పుడు మా రిటైర్డ్ ఎస్ఐ హనుమంతరావు అన్న ట్రస్టీ, ఈయన పిఎంసి ట్రస్టీ తెలుసా? ఎంతమంది తెలుసా? ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నేను రిటైర్డ్ నక్సలైట్ కదా. అందుకో రగుదు పందుకో ఈ దొంగల దరి మీద అందుకు, ఎట్లాంటి పాటలు పాడుకుంటూ వచ్చిన నేను నక్సలైట్ ఉద్యమాల్లో ఊపుకుంటా నీ తుపాకి వేసుకొని వచ్చిన ఈయన, ఈ నక్సలైట్ దాపుకుంటే ఈయన వచ్చిండు పోలీసు. ఈ ఇద్దరిని ఏకం చేసింది ఎవరు? ఆయన పత్రిజీ. అటు నక్సలైట్ ఇటు పోలీసు వాళ్ళను, ఆ కూలీని నాలిని ఉన్నోడిని లేనోళ్ళని అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి అందరినీ ఒకటి చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. మరి ఆయన ఇంతమందిని ఇట్లా తయారు చేసినాక ప్రపంచం అంతా కాదా? అయితా కాదా? ధ్యాన జగత్ అయితే తీరుతుంది. ఆయన నోటి నుంచి ఏది వస్తే అవుతుంది. అందులో మనం ఉన్నామా లేదో చూసుకోవాలి. ఆయన చెప్పిండు ఆల్రెడీ, సంవత్సరానికి 5 కోట్లు, తర్వాత 20 కోట్లు, తర్వాత 200 కోట్లు, సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు పెడతాం మన పిఎంసి ఛానల్ ద్వారా. అంటే అంత డబ్బులు వస్తే అంత ఖర్చు ఉంటుంది. మరి హనుమంతరావు అన్న సందేశం విందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి అలాగనే మన వేదికల అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి నా యొక్క ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మరి స్వర్ణబాల్ పత్రి గారు, మరి ఆది గురువు సదానంద యోగి గారు, గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం. మరి చెప్పారు ఇంతకుముందు భూప్త గారు, మరి ఇలాంటి మహానుభావుడు ఒక గురువు దగ్గర మనం అందరం రావటం మరి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ధ్యాన మార్గంలోకి రాగలం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ ధ్యాన మార్గంలోకి రాగలం మనం అంతా కూడా. మరి వచ్చిన రోజే మన గురువుగారు మనకి చెప్పారు, నువ్వు ఏది తెలుసుకుంటే అది ఇతరులకు చెప్పు అని. అక్కడి నుంచే మన సేవ చేయటం మొదలుపెట్టారు పత్రి సార్. ఏ తెలుసుకుంటే ఏ చెప్పు, బి తెలుసుకుంటే బి చెప్పు అని చెప్పేసి. మరి అలాంటి మహానుభావుడు యొక్క దగ్గర మనం రావటం మన అదృష్టం. ఈ పిఎస్ఎస్ మూమెంట్ అంటే శిష్యులు ఎవరు ఉండరు, అంతా గురువులే ఉంటారు. మనందరినీ ఈ ప్రపంచవ్యాప్తంగా గురువులను తయారు చేసి ఈ ప్రపంచానికి అందించమని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అందుకనే పత్రిజీ గారు సుదీర్ఘంగా ఒక 35 సంవత్సరాలు తిరుగుతూ
ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఈ ప్రపంచంలో అంటే ఒక భారతదేశానికి, ఒక కరీంనగర్కి, ఒక ఖమ్మానికి కాదు, ప్రపంచం మొత్తం, ఈ భూమండలం మొత్తం కూడా ధ్యానమయం చేయాలని, శాకాహారమయం చేయాలని, పిరమిడ్మయం చేయాలని చెప్పి ఆయన తిరగటం జరిగింది. ఆయన కొన్ని దేశాలు తిరిగిన తర్వాత కొన్ని దేశాల్లో చెప్తూ మరి ఇక ఇది మానవుల వల్ల కాదు, ఇది మానవులు చేసే పని, ఈ ప్రపంచానికి ధ్యాన జగత్తు మనం చెయ్యలేము, దీనికి ఒక మీడియా కావాలి, మీడియా అయితేనే ఈ ప్రపంచం మొత్తం వెళ్తుంది అని చెప్పేసి ఆయన ఒక సుదీర్ఘంగా ఆలోచన చేసి, మరి గురువులు ఊరకే ఏది చెప్పినా కూడా ఊరకే ఉండదు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాసిన తర్వాత ఆ కాలజ్ఞానం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, ఏ ఊళ్ళో ఏ పల్లెలో ఏదైనా జరిగిందంటే ఇది అలానా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని చెప్పేసి. అలాగనే మన గురువుగారు ఎన్నో విషయాలు మనకి చెప్పారు, అవి మనం ఆ రోజున చాలా తేలిగ్గా తీసుకున్నాం. ఇప్పుడున్న ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఉండారో ఈ ప్రపంచానికి అందించాలంటే మీరు సరిపోరు అని చెప్పడం జరిగింది. వాస్తవం కూడా అంతే. మా పాలవంచలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఉన్న కాలేజీలకి, స్కూల్స్లోకి సరిపోట్లా, తక్కువ అవుతున్నారు, పక్క నుంచి తీసుకొస్తున్నారు. ఇక్కడ సుధా మేడం, మరి నాగేశ్వర గారు, మరి అట్లే మరి ఇల్లెందు నుంచి రమేష్ గారు, వాళ్ళంతా వచ్చారు. వాళ్ళ సతీమణి లక్ష్మి గారు పిరమిడ్ మాస్టర్స్ ఉండారు. వాళ్ళు సరిపోవట్లేదు. ఈ రోజున గవర్నమెంట్ కూడా ఈరోజు చెప్తుంది ఏది మెడిటేషన్ చేయాలా, యోగా చేయాలని చెప్పేసి. అలాగనే మరి ఈ యొక్క మీడియాలో మనం చెప్తే ఈరోజు మనం ఇప్పుడు జరిగే ఏదైతే కార్యక్రమం ఉందో మరి ఎన్నో దేశాలకి లైవ్లో వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొత్తం కూడా మనం కరీంనగర్లో చేసుకున్న ప్రోగ్రాం ప్రపంచం మొత్తం చూస్తుంది ఈరోజు. మరి ప్రపంచానికి అందించడమా లేదా మనమంతా కూడా? మరి అలాంటి ఒక గొప్ప సొసైటీలో మనం అంతా ఉంటాం. మరి ఇంతకుముందు చెప్పారు మన వాళ్ళంతా కూడా ఈ యొక్క సొసైటీని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మరి భావి తరాలకు అందించాలంటే మరి ఈ రోజున మనం పత్రికారామణ తిరిగి ఆయన అన్నం పెడితే అన్నం తిని మరి ఆయన జ్ఞానాన్ని మనకి అందిస్తే, మనము చెయ్యకపోతే ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఈ భావితరాలకు ఇంకెవరు చేస్తారు? వచ్చిన వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది ఈ పత్రికారి గురించి? మనం అందించాలంటే ఒక మీడియా కావాలి. ఆ మీడియాని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలనేదే ఒక మహాసంకల్పంతో మరి ఈరోజు శాకాహార ర్యాలీ కానీ, ఇప్పుడు మన పెద్దలు చెప్పటం, మరి రామ్మోహన్ రావు గారు కానీ మరి మొన్న వచ్చారో లేరు రామ్మోహన్ రావు గారు, దీనికి పర్మనెంట్ కావాలయ్యా, మనం ఇవాళ ఉంటాం రేపు వెళ్ళిపోతాం, దీన్ని పర్మనెంట్గా మన భావితరాలకు అందించాలంటే దీనికి ఒక అడ్రస్ కావాలి. మనందరికీ ఇల్లు ఉండయి, మరి పిఎంసీకి ఇల్లు లేకపోతే ఎలా? దీని అడ్రస్ కావాలని చెప్పేసి ఆయన పట్టుదలతోని మరి ఆయన ప్రతిపాదించడం, అందరూ కూడా ఓకే అని చెప్పడం, దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళడం, మనం అందరం కూడా మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తే మేము ఒక నామకా వాస్తే ఈ రోజున మేము వచ్చినాం, రేపు ఈ ధ్యాన యజ్ఞం చేసి కడతాల వాళ్ళు వస్తారు, అట్లా వశిష్ఠ గౌతమి వాళ్ళు వస్తారు. అందరూ ఎవరైనా కూడా మన సొసైటీలో నడిపించాలంటే ఒక పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేయుతనిస్తేనే దీన్ని నడిపించగలం. మీరందరూ కూడా గొప్ప గొప్ప మాస్టర్లు, మరి ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే మనమంతా కూడా ఇక్కడ రాగలం. మరి ఈ రోజున మీ ముందుకు వచ్చి మేము ఈరోజు దీని గురించి చెప్తున్నామంటే మీరంతా ఇచ్చే ఒక మరి దీవెనల వల్ల, మీరు ఇచ్చే ఏదైతే కార్యక్రమానికి అందించే ఏదైతే ఫండ్స్ కానీ, ఒక ధన రూపం లేకపోతే శారీరకంగా మనసు ఒక ఐడియాతోని చెప్పటం వల్లనే మరి ఇదంతా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా గొప్ప గొప్ప మాస్టరే. పత్రి సార్ చెప్పిండు, లాస్ట్ జన్మ ఉంటేనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వస్తారు ప్రతి మాస్టరు అని చెప్పడం జరిగింది. ఏంటంటే మన కర్మలు వచ్చిన రోజునే మనం తీర్చేసుకుంటాం. ఈరోజు వచ్చిన మాస్టర్స్ కూడా మరి పిఎంసి చూసి ఏమంటున్నారు, మీ గురువు ఎవరు, మీరు ఎలా వచ్చారంటే మేము పిఎంసి చూసి వచ్చినామండి, మా గురువు పిఎంసి అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రతి ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న ఆడబిడ్డని బయటికి తీసుకొచ్చి అహింస పరమో ధర్మాన్ని సత్యమేవ జయతే అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మీరు సత్యం గురించి నేర్పి
ఈ జ్ఞానాన్ని బోధించి ఎంతోమంది ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్డు మీద నడవాలంటే మామూలు విషయం కాదు. ఎంత గడుసు లోపటం ఉంటే, ఎంత సత్యం ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే చెప్పగలదు వచ్చి. మరి అలాంటి వాళ్ళందరినీ జ్ఞానాన్ని మనకు అందించిన ఆ మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయనకి ఏమి ఇవ్వగలం? మనం ఏమిస్తే మనకి రుణం తీరుద్ది? మరి మనం చేయవలసింది ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలా. మన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏంటి? 3 ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార్ జగత్. మనం చేయగలమా? చేయగలం. ఎలా చేయగలం? ఒక పిఎంసి యొక్క యాంత్రంతో, ఒక పిఎంసి యొక్క మీడియాతోని మనం ఈ రోజున దాన్ని ఒక మేడం చెప్పినట్టుగా ఇందాక 100-200 రూపాయలు ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇస్తే ఈ ప్రపంచాన్ని మనం జ్ఞానాన్ని అందించగలం. వచ్చే భావితరాలకి మనం అందించగలము. అందరూ మాస్టర్స్, మరి మీరందరూ కూడా మీరు ఇక్కడ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ప్రతి వాళ్ళు కూడా గొప్ప గొప్ప మాస్టర్స్ అయితేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వస్తారు. మరి ఒకప్పుడు సినీ యాక్టర్స్ అడిగారు సార్ని, సార్ మీ తదనంతరం తర్వాత ఎవరైనా ఉండారా, మరి దీన్ని ఎవరు నడుపుతారు అని చెప్తే, నేను లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేశాను నా తదనంతరం తర్వాత అని చెప్పడం జరిగింది. ఆ లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఎవరు అంటే మీరంతా కూడా, మీకు ఎవరైతే ఉండారో వాళ్ళంతా కూడా పిరమిడ్ మాస్టర్ దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మరి ఈ రోజు వచ్చిన మాస్టర్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కరీంనగర్ వాళ్ళకి, మాస్టర్కి అందరికీ కూడా మరి నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్న. మరి మన పిఎంసి ఛానల్కు రాబోయే రోజుల్లో ఒక అడ్రస్ వస్తుంది. దాన్ని బ్రహ్మాండంగా మనం నిర్మించుకుంటాం. ఎందుకంటే మనకు అన్ని శక్తులు ఉన్నాయి మన దగ్గర. ఆ శక్తి మనం బయటకు ఎలా చూపించుకోవాలంటే మనం ఏదైనా చేయగలుగుతాం అనేది పత్రి సార్ నేర్పిండు. మరి మనకు పిఎంసికి మనకు పత్రి సార్ జన్మస్థలం తెలుసా? బోధన తెలుసా? ఎంతమంది తెలుసు బోధనకు? బోధన కూడా తెలియదా? పత్రి సార్ పుట్టింది అక్కడనే. ఇప్పుడు రామ జన్మభూమి ఎలా ఉందో రేపు పత్రిజీ జన్మభూమి బోధన్ అలా తయారు చేస్తాం. రేపు మనం రాబోయే రోజుల్లో పత్రిజీ జన్మభూమిని తయారు చేస్తాం. మరి దానికి ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్గా ఉంటూ గంగారెడ్డి గారు ఎంతో ఆయన జన్మస్థలకు చైర్మన్గా, పిఎంసికి అడ్వైజర్గా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే 2 బాధ్యతలు తీసుకున్నాడు, గొప్ప బాధ్యతలు. అటు జన్మస్థల బాధ్యత, పిఎంసి అడ్వైజర్ ఉండడం. మరి అన్న సందేశం ఇందాం. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు నల్ల గంగారెడ్డి, ఆర్మూర్ నాది. నేను ఇంతకుముందు ఇంకొక ఆధ్యాత్మికం లోపల ఉన్నా. ఎప్పుడైతే పత్రిజీ యొక్క విచారం విన్న తర్వాత, పత్రిజీ యొక్క జ్ఞానాన్ని విన్న తర్వాత నేను పత్రిజీ యొక్క జ్ఞానానికి ఆకర్షితున్నాయి ఈ యొక్క సొసైటీలోకి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము, ఈ జ్ఞానం ఏదైతుందో ఈ ప్రపంచానికి ఇవాళ అందాలా. పత్రిజీ 2019 లోపల నేను పిరమిడ్ వ్యాలీ వెళ్ళిన సార్. పిరమిడ్ వ్యాలీ వెళ్తే అక్కడ సార్ ఏమన్నాడంటే మనకు ఒక ఛానల్ కావాలా, దీనికి అందరు కూడా ఎవరైతే ఉన్నారో దీంట్లో అమౌంట్ పెట్టండి అని అన్నాడు. అప్పుడే అందరితో సార్ చేతులు వేయించిండు. అందులో నేను కూడా చేతులు వేపెట్టిన. అప్పుడు ఒక 3 లక్షల రూపాయలు కూడా నేను పెట్టిన. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే పత్రిజీ ఏదైతున్నాడో ఇప్పుడు ఉన్నటువంటి జనానికి, రానున్న తరానికి ఏదైతుందో ఒక మీడియా ద్వారానే ఇది అందించవచ్చు అనేది పత్రిగారి యొక్క దీర్ఘ దృష్టి అనేది నేను దాన్ని గ్రహించిన. నిజంగా సార్ ఆ విధంగా ఆలోచించే ఈ యొక్క ఛానల్ రావాలా. వచ్చే తరం అంతా కూడా ఏదైతుందో ఈ మీడియాని చూసి ధ్యానాన్ని నేర్చుకొని జ్ఞానాన్ని విని వాళ్ళు ధ్యానం చేస్తారు, వాళ్ళు శాకాహారిగా అవుతారు అనేది సార్ యొక్క ఆలోచన విధానం. కాబట్టి మనమందరం కూడా దీన్ని ఏదైతుందో బలపరచాలా, దీన్ని నిలబెట్టుకోవాలా, దీనికి మనమందరం కూడా సహకారం చేయాలా. నిజంగా ఏదైతుందో
నేను ఒక వ్యవసాయదారుని, ఒక వ్యాపారవేత్తను, నేను ఒక 50,000 అంటే ఈజీగా ఇవ్వగలను, ఇది నాతో అవుతుంది అంటే ప్రతి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలంటే దీనికి ఒక పిఎంసి ట్రస్ట్ పెట్టిర్రు. మనం ఏదైతే ఉందో ఒక విరాళం సేకరించేటువంటి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకొని ఒక 10 మంది దగ్గర, 20 మంది దగ్గర, 30 మంది దగ్గర ఏదైతే ఉందో 100, 200 మనం కలెక్షన్ చేయొచ్చు. నిజంగా పత్రిక ఏదైతే ఉన్నదో, ఏదైతే ఇస్తామో దాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి సార్ చెప్పిండు. మనం వేల మంది యొక్క కర్మల్ని కూడా, వాళ్ళ యొక్క ఎనర్జీని కూడా ఈ యొక్క పిఎంసికి మనము తీసుకుపోవచ్చు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదైతే ఉందో అంబాసిడర్ కావచ్చు. డబ్బులున్నా లేకున్నా తన్ మన్ ధన్, నువ్వు ఏ విధంగానే సరే ప్రతి వ్యక్తి కూడా మనం ఇవ్వకుండా కానీ 10 మంది దగ్గర కలెక్షన్ తీసుకొచ్చి మనం పిఎంసి కూడా పంపించచ్చు. ఈ విధంగా మనం ఏదైతుందో మన అందరి లక్ష్యం ఏమున్నది, ధ్యాన జగత్ కావాలా, దానికి మనకు సాధనం కావాలా. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఒక వ్యాపారం కావాలన్నద్దా, అట్లనే మనం ధ్యాన జగత్ కావాలంటే పత్రిజీ నిర్మాణం చేసింది ఏదైతుందో ఈ పిఎంసి ఉన్నది. దాన్ని నిలబెట్టినట్టయితే, అది ఉన్నట్టయితే ఆ పిఎంసి అందరికి కూడా ఈ జ్ఞానాన్ని అన్ని భాషల లోపల ఒక వేదిక మీదకి వెళ్ళి ఒక ఛానల్ నుంచి కూడా ఇచ్చేటటువంటి టెక్నాలజీ వల్ల వచ్చింది. దాని కొరకు ఏదైతుందో మనం అందరం కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, ఈ యొక్క సేకరించే బుక్కులు ఏదైతుందో మనం వేదికల మీద కూడా ఇవ్వచ్చు. ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు మనం చేస్తామా చెయ్యమా, మనం సేకరించలేమా, సేకరించవచ్చు. అంటే మనం ప్రతి వాళ్ళని కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ చెయ్యొచ్చు. ప్రతి వాళ్ళము మనం అంబాసిడర్ కావచ్చు. ఈ యొక్క పిఎంసి ఛానల్కు మనమందరం కూడా సపోర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా. మనం అందరం కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క ఛానల్లో నిలబెట్టుకుందాం. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే పత్రి సారు ఒక్కరి కర్మలు తొలగించడానికి రాలే భూమి మీద, అందరి కర్మలు తొలగించడానికి వచ్చిండు ఆయన. కాబట్టి 50,000 ఇవ్వచ్చు, 5 రూపాయలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 5 కోట్లు ఇవ్వచ్చు, కానీ అందరు ఇవ్వాలి. కాబట్టి పత్రి సారు అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి కోరుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కర్మలు దగ్ధం కావడానికి కేవలం ఒకే ఒకటి, మనము పిఎంసి ఛానల్ మనం నడిపించుకోవడం. మరి చిన్న అనౌన్స్మెంటు, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ర్యాలీ చేసినాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లో ర్యాలీ చేసినాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడలో ర్యాలీ చేస్తాం. ముందుగా మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే వేదిక ముందున్న పెద్దలకు, చిన్నలకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ముందుగా మన ఏంది అంటే వేములవాడ ర్యాలీ తీయడము దేని విషయంలో అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అది దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. కాబట్టి కానీ అదే దక్షిణ కాశీగా విరాజిల్లే వేములవాడ ఒక రక్తపాతం జరుగుతుంది. కాబట్టి ఈసారి సిరిసిల్ల పోస్ట్పోన్ చేసి వేములవాడ ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కరికి పాదాభివందనములు చేసుకుంటూ మరియు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం, మెగా శాకార ర్యాలీ తీయడం జరుగుతుంది. అలాగే సిరిసిల్ల వేములవాడ మాస్టర్లు ప్రతి ఒక్కరూ వేదికపై రాగలరని నా యొక్క మనవి. అదేవిధంగా మన ర్యాలీ గురించి భూపతిరాజు గారు పాట రూపకంగా మన వేములవాడ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. యాదన్న సిరిసిల్ల జిల్లా మరి ఆయన అధ్యక్ష బాధ్యత తీసుకొని మన సిరిసిల్లలో పోయిన సంవత్సరం శాఖ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో శాఖ ర్యాలీకి వెళ్దామా వద్దా? వెళ్దామా వద్దా? చలో వెములవాడ రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై, అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై, మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమయ్యి తీరాలి, చల్చలో వెములవాడ రావాలి కదలి మీరు. అందరం కలిసి వెములవాడలో అద్భుతమైన శాకారాలు చేద్దాం. అదేవిధంగా మరి పిరమిడ్ సేవాదాలు ఒక విభాగం తెలుసు కదా అందరికీ.
మరి పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. జగన్నాథ్ గట్టు కర్నూలులో మొట్టమొదటి పిరమిడు పత్రిజీ సార్ నిర్మించినటువంటి ఆ కర్నూలు జిల్లాలో మరి జగన్నాథ్ గట్టు పైన బుద్ధ పౌర్ణమి వేడుకలు ఈ నెల 30, వచ్చే నెల మే 1, 2, 3 రోజుల పాటు మరి పత్రిజీ సేవాదళ యజ్ఞం అది జరుగుతుంది. కాబట్టి దానికి కూడా అందరు రావాలని కోరుకుంటూ జై శాకార జగత్, చలో వెములవాడ, చలో వెములవాడ, చలో వెములవాడ. ఓకే, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకు వరంగల్ నుంచి వచ్చినటువంటి రామూర్తి అన్న 2 నిమిషాల సందేశం, తర్వాత మనకు జగిత్యాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మరి జగిత్యాల ముక్క సత్యనారాయణ గారి సందేశం. అందరి సందేశాలు 2 నిమిషాలు విందాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లంచ్కు లైన్ కట్టిరు, వాళ్ళు వస్తూ ఉంటారు, మనం వెళ్తూ ఉందాం. మనకి ఇంకో అర్ధ గంట లోపల ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మరి రామూర్తి అన్న సందేశం విందాం. మరి ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ఆత్మాభివందనాలు. మరి ఈరోజు కరీంనగర్ జిల్లాల మరి ర్యాలీ నిర్వహించినటువంటి కరీంనగర్ జిల్లా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు పిఎస్ఎస్ఎం కానీ మరి సేవాదళ్ కానీ నడవాలంటే పిఎంసి అటువంటి ఒక అండదండ లేకపోతే ప్రచారం ఎంత వెనుకబడుతుందో ఒకసారి గమనించాలి. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ వాళ్ళు పిఎంసి చూసి వచ్చినాం, మేము యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినాం, ఏదో టీవీ ఛానల్ చూసి వచ్చినాం అనే వాళ్ళే తప్ప ఇప్పుడు మౌత్ అనేది తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. మరి అందుకోసం ఇప్పుడు వీళ్ళు అన్నట్టు మరి పిఎంసిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని మరి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇందాక అన్నట్టు మనిషికి 100, 200, 300 నెలసరి మనం కనుక జమ చేసినట్టయితే పిఎంసిని మనం ఫుల్గా ఆదుకునే అవకాశం మన అందరి మీద మనం బాధ్యత తీసుకున్న వాళ్ళం అవుతామని చెప్పని నేను మీ అందరి ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు పిఎంసి నడుస్తుంది అని అంటే మరి మన అందరి సహకారం ద్వారానే మనం ఆ పిఎంసి నడుస్తుందని కూడా వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పడం జరుగుతుంది. మరి పిఎంసిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని మరి కోరుకుంటూ మరి ఇంతకంటే నేను ఎక్కువ పెద్దగా మాట్లాడే అవకాశం పెద్దగా లేదని థ్యాంక్ యూ. రామూర్తి అన్న తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. ఆయన సేవాదళకు మార్పారు వాళ్ళంతా. మనకు ఎక్కడ కార్యక్రమాలున్నా వాళ్ళు 24 గంటలు సర్వీస్ చేస్తూ పిఎస్ఎస్ఎం మూమెంట్ కోసము నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళల్లో ఒకరు మన రామూర్తి అన్న. ఈరోజు వరంగల్లో అంత అద్భుతంగా జరుగుతూ ఉందంటే రామూర్తి అన్న ఒక భాగం ఉంది, చాలామంది ఉన్నారు. మరి అదేవిధంగా మన ముక్క సత్యనారాయణ గారు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా. అందరికీ నమస్కారం. నా పేరు ముక్క సత్యనారాయణ, జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా ఉన్నాను. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరూ యోగత్వం గురించే చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పాడు యోగి భవ అర్జున అని. అలాగే పతంజలి మహర్షి చెప్పాడు అష్టాంగ యోగం యోగివిక అని. అలాగే గౌతమ బుద్ధుడు మధ్య మార్గం బోధించాడు. అలాగే మన పత్రి సార్ ధ్యానం బోధించాడు. ధ్యానం అందరూ చేసే విధంగా, అందరికీ అనుకూలంగా, చిన్న చిన్న పల్లెలలో ఏ అక్షరాలు రాని వాళ్ళు కూడా అందుకునే విధంగా, చేసే విధంగా మనందరికీ అందించాడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. దీన్నే ప్రపంచమంతా మనం చేయాలి, మన బాధ్యత. ప్రపంచమంతా మనం ఎలా చేస్తాం? మనం మన గ్రామాల మందం మనం చేస్తాం, మన జిల్లాల మందం చేస్తాం, కనీసం మన రాష్ట్రం మందం చేస్తాం. కానీ ప్రపంచమంతా చేయాలి. ప్రపంచమంతా ఏ మనిషి ఎలా చేయగలడు? అందుకే మనకు పిఎంసి ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ మనము నిర్వహించుకోవాలి. ఛానల్ నిర్వహణకు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ప్రపంచమంతా ఛానల్ నిర్వహణ జరగాలి. పాకిస్తాన్లో జరగాలి, అమెరికాలో జరగాలి, రష్యాలో జరగాలి, ఇరాన్లో జరగాలి, ఇరాక్లో జరగాలి, అంతటా జరగాలి. అంతటా జరగాలి అంటే డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి ఖర్చును మనం ప్రతి ఒక్కరం 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా ఇవ్వాలి అంటే పత్రి సార్ ఒకసారి చెప్పాడు. ఏం చెప్పాడంటే
ఏ వ్యాపారస్తుడైనా కానీ, ఏ చిన్న వ్యాపారస్తుడైనా కానీ వ్యాపారం చేస్తూ తన వ్యాపారంలో ఒక 10% ఖర్చు పెడితే వాళ్ళ వ్యాపారం చాలా సుఖవంతంగా జరుగుతుంది. ఇదంతా టాటా బిర్లాలు చేసిన పని. ఇదంతా ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు నడిపిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఆ పనిని మనం నేర్చుకోవాలి, మనం చేయాలి. చిన్న చిన్న వ్యాపారస్తులైనా ఒక 10% మనం ఇవ్వగలిగితే మన వ్యాపారంలో, మన లాభంలో, మనం ఎక్కడి నుంచో తెచ్చి మన ఇంట్లో నుంచి ఇవ్వవలసిన అవసరం లేదు. మనకు వచ్చిన లాభంలో 10% ఇవ్వగలిగితే ఛానల్ ఎంతో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇటువంటి ఛానల్ నడిపించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రపంచం అంతా ధ్యాన ప్రపంచం కావాలి, ప్రపంచం అంతా శాకాహార ప్రపంచం కావాలి, ప్రపంచం అంతా పిరమిడ్ ప్రపంచం కావాలి. అంటే ఈ ఛానల్ నడవాలి. ఈ ఛానల్ నడవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ ఖర్చులో మనం భాగం కావాలి. ఆ భాగమే మన లాభములో 10% ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యనారాయణ సార్ గారు. మరి ఖమ్మం జిల్లా నుంచి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రమేష్ అన్న వచ్చిండు. ఎందుకంటే సేవా చక్రవర్తులు వీళ్ళంతా కాబట్టి అన్న సందేశం ఇందా ఖమ్మంకి వెళ్ళి వచ్చిరు వీళ్ళు. మరి మన జగద్గురు పత్రి సార్కి ఒకసారి నా ప్రణామాలండి. అలాగనే ఇక్కడికి వచ్చేసినటువంటి ధ్యానమిత్రులకి అందరికీ నమస్తే. మన గురువు గారు మరి 40 సంవత్సరాల క్రితం తాను సత్యాన్ని తెలుసుకొని ఇది మరి నా ఒక్కడికే పరిమితం కాకుండా మరి ప్రతి ఒక్కరికి అందాలని మరి ఆ ప్రతి ఊరు, ప్రతి మరి రాష్ట్రము, ప్రతి దేశం తిరుగుతూ మరి ఆ పిఎస్ఎస్ మూమెంట్ని సాధించారు. మరి స్థాపించి మరి ఆయన లక్ష్యం ఒకటే, మరి మన గురువు గారిది ప్రతి ఒక్కరు కూడా మరి శాకాహారులుగా మారాలని, ఏ జీవి కూడా హింసకి గురి కాకూడదని, అలాగనే మరి ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొంది ఆనందంగా జీవించాలని మరి ఆ 2 లక్ష్యాలతో మరి ఆయన ప్రయాణం చేస్తూ మరి ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి ఈ భూమి మీద ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. శాకాహారం గురించి చెప్పే సంస్థ ఏదీ లేదు, చెప్తే మా సంస్థలో రారని. మరి మన పిఎస్ఎస్ మూమెంట్లో మరి ఫస్ట్ మన గురువు గారు చెప్పేది శాకాహారం గురించి. మరి అలాంటి సంస్థలోకి, అలాంటి గురువు దగ్గరికి వచ్చాం. మరి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఒక గురువు గారు భౌతికంగా లేనప్పుడు మరి ఆ ఆధ్యాత్మిక సంస్థలో ఎన్నో జరుగుతాయి, చూసాం మనం కళ్ళారా. మరి మన గురువు భౌతికంగా లేనప్పటికి కూడా మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎలా ఉంది, ఎన్నో రెట్లు పెరిగింది. అంటే అలాంటి వ్యవస్థని మన గురువు గారు మనకు అందించాడు. అన్ని లక్షల మందిని శాఖలుగా మార్చాడు, అన్ని లక్షల మందిని మరి అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు. అలాంటి వ్యవస్థని మరి మనం ముందుకు తీసుకెళ్ళడానికి, నా పేరు చెప్పాడు బొబ్బుతన్న ఖమ్మం నుంచి వచ్చానని, ఇల్లందండి, నా పేరు రమేష్. మరి ఆ గురువు, నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. 2009లో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ గురువుని చూడటానికి శ్రీశైలం ధ్యానయజ్ఞం నడిచింది. అక్కడికి వెళ్ళి ఆ గురువుని చూశాను. మరి అప్పటి నుంచి కూడా ఆ గురువు ఏదైతే చెప్పాడో నా పని నేను చేసుకుంటూ, ఆ గురువు చెప్పింది ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. అది పిరమిడ్ సేవదలు కావచ్చు, పిఎంసి సేవలు కావచ్చు, నా వంతు నేనండి. మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్స్ 70 మంది ఉన్నారండి. దాంట్లో యాక్టివ్గా ఉన్నాడు 46 మంది అండి. అంటే మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాకు మరి అది హనుమంతరావు గారు అన్నమాట ఉండటం మా అదృష్టం. మరి ఆయన చెప్పినట్టు మరి ఆయన ఏంటంటే పోలీస్ ఉద్యోగంలో ఎంత పర్ఫెక్ట్గా చేసిండో మరి దీంట్లోకి వచ్చిన తర్వాత మరి ఫుల్ టైం అండి ఇప్పుడు. అలాగనే మరి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా కాదండి, తెలంగాణ రాష్ట్రం కూడా మరి పిఎంసి కెమెరా తీసుకొని 3 రౌండ్లు తిరిగాడు. మరి అంత మరి ఆయన ఉంటాం, ఆయనతో పాటు మేము పనిచేయటం. మరి అందుకనే ఆయన లక్ష్యం కోసం మరి ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యత తీసుకుందామండి. ఎందుకంటే మనం అన్నం వండాము, అన్నం తిన్నాం కాదండి. అన్నం మరి మనం ఎవరికైతే ఆకలితో పెడితే పుణ్యం. మనం పుణ్యం కోసం రాలే, ఆ గురు దగ్గరికి రాలే, ముక్తి మోక్షం పొందడానికి వచ్చాం. మరి మనం ధ్యానం చేయడం కాదండి, ఆ ధ్యానాన్ని ప్రపంచం మొత్తం అందించాలి. అందుకనే ఆ గురువు ప్రతి ఫ్రీడమ్ మాస్టర్ కూడా మరి అన్ని దేశాలు తిరగలేడని మనకి పిఎంసి ఛానల్ ఇచ్చాడు. మరి దానికి మనం సపోర్ట్ చేస్తే చాలండి. దానికి కొంత చెప్పారు, ఇప్పుడు మేడం చెప్పారు, ఎంతోమంది చెప్పారు 200 రూపాయల నుంచి ఎంతవరకు ఇవ్వచ్చని. ఎప్పుడైతే మనకి ఆ పిఎంసి ఛానల్ వచ్చిందో, ఆ పిఎంసి ఛానల్ సార్ అనౌన్స్ చేశారో నాకు ఎంతో ఆనందం అనిపించిందండి. దాంతో నేను భాగస్వామ్యం కావాలి, దాంతో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాండి. మరి దాంతోపాటు ఉంటాను, పిఎంసితో పాటు మా జిల్లాలో ఎంతోమంది చెబుతానమాట. అందుకనే మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చానమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకుందామండి.
ప్రపంచంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బుద్ధుడు అయ్యే వరకు మనము పిఎస్ఎస్ మూవ్మెంట్ నడుస్తూనే ఉంటుంది అనమాట. మన సార్ స్థాపించింది పిఎస్ఎస్ మూవ్మెంట్. చక్కటి ఒక సెలవేరు లాగా, నదిలాగా మూమెంట్, అంటే అది కదులుతూ ఉంటుంది అనమాట. మరి ఆ మూమెంట్ మనకి ఇచ్చారు. మరి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి చెప్తున్నా, ఆ బాధ్యత తీసుకొని మన వంతు మనము మరి ఆ లక్ష్యం కోసం దానికి సహకరిద్దామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ అన్న. వీళ్ళు ఖమ్మం జిల్లాలో ఒక ఉద్యమంలాగా చేస్తూ ఉంటారు పని ఎప్పటికీ. 46 మంది అంబాసిడర్లు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. కరీంనగర్ జిల్లాలో వర్చేశారు 100. రమణన్న, మనం కరీంనగర్ జిల్లాలో 100 మంది అంబాసిడర్లు కావాలి. ఖమ్మం కంటే మనం ముందు ఉందాం, ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి. ఉద్యమం మనదే కాబట్టి రమేష్ అన్న కరీంనగర్ నుంచి 100. ఓకే, మరి శివప్రసాద్ గారు మనకు అంబాసిడర్గా ఉంటా అని చెప్పి అన్న వచ్చిండు. పిఎంసి అంబాసిడర్గా శివప్రసాద్ గారు, టీచర్ ఆయన, డబ్బుల కొదువనే లేదు. థ్యాంక్ యూ. నాన్నగారు అంబాసిడర్గా ఉన్నా, నేను కూడా ఉంటాను. థ్యాంక్ యూ. అయితే నా పేరు శివప్రసాద్, వేములవాడ నుంచి వచ్చాను. గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా చేస్తాను. వాస్తవానికి పిఎస్ఎస్ మూమెంట్ అనేటువంటిది ఈ భూమండలం మీద ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ. నా భూతో నా భవిష్యత్. నేను ఒక 20-30 ఆధ్యాత్మిక సంస్థలు తిరిగిన. 20-30 ఆధ్యాత్మిక సంస్థలు. మీరు ఇప్పుడు పిఎస్ఎస్ మూమెంట్లో ఇక్కడ కూర్చొని ఉన్నందుకు ఈ ఎందరో ఘనాపాటీలు అయితే తప్ప మీరు ఇక్కడికి వచ్చి కూర్చోలేరు. గత జన్మలలో ఎంతో పుణ్యం చేసుకొని ఎన్నో చేస్తే, సాధనలు చేస్తే తప్ప పిఎంసి మూమెంట్కి రాలేం. మనందరం పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్నందుకు మీరందరూ కూడా ఒక్కసారి చేయి దెబ్బతట్టి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. యు ఆర్ గ్రేటెస్ట్ పర్సన్స్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్. సో మీరు ఇంకా పైలోకాలకి వెళ్ళగలుగుతాము. నిజంగా పిఎస్ఎస్ మూమెంట్ చెప్పింది ఏం చెప్పింది? అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పింది, కొత్తవి కాదు చెప్పింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే పిఎస్ఎస్ మూమెంట్ యొక్క పరమ ఉద్దేశం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి సంస్థ, 100% నికార్స్ అయినటువంటి సంస్థ పిఎంసి మూమెంట్ అనేటువంటిది. నేను పిఎంసి గొప్పతనం గురించి చెప్దాము అనేటువంటిది, నేను ఒక 20-30 ఆధ్యాత్మిక సంస్థలు జరిగిన, ప్రతి చోట సాధనలు చేసినాము, ప్రతి చోట గురువులు చెప్పేది విన్నాం. ఎక్కని గడప దిగని మెట్లు లేవు. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు తిరిగిన, భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు. కాబట్టి మనందరము ఈ గొప్ప మూమెంట్లో అన్ని రకాలుగా పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్, ధ్యాన జగత్. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సంగత్యము, ధ్యాన ప్రచారం, ఈ యొక్క పంచ అంగములు అనేటువంటివి. కాబట్టి మనందరము శాశ్వతులమని ఎల్లవేళలా ఆత్మజ్ఞానాన్ని మనము అందరికీ అందిస్తూ, ఎంతో 350-400 జన్మలు దాటితే కానీ పిఎంసి గడప దొక్కలేము. మీ అందరికీ మరొక్కసారి కూడా ఆత్మపూర్వక అభినందన తెలియజేస్తూ, మరొక్కసారి మీ జబ్బ తట్టుకోమని ప్రోత్సహించుకోమని చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అనండి. ఆల్ చిన్న ఉపన్యాసం. థ్యాంక్ యూ శివప్రసాద్ అన్న. మనకు ఎందుకంటే వీళ్ళు 24 గంటలు ఉద్యోగం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుంది. మీ డబ్బు అంతా పిఎంసీకే రావాలి అన్న. మీ డబ్బు అంతా పిఎంసీ ముక్తిగా ఎట్లా. కాబట్టి మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నామా లేదా? అద్భుతంగా మహాకరుణ శాకారాలు చేసినాం. ఇవాళ పిఎంసి చైతన్య యాత్ర బ్రహ్మాండంగా మరి చేసినాం. దీనికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా మన రమణ సార్ గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఎంతో మరి కష్టపడి మనకు ఒక ఛానల్ ఉంది. మన ఛానల్ మనం బలంగా ముందుకు తీసుకుపోవాలి. మనం ఇంట్లో కూర్చోవచ్చు, పని చేయొచ్చు అనే ఆలోచనతోటి సారు కూడా మనకెంతో సహకరిస్తూ ఉన్నారు. సారు చివరిగా ఆయన సందేశం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. ఇక్కడ ర్యాలీ అద్భుతంగా జరిగారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ర్యాలీ నిర్వహించడానికి సహకరించిన ఎంతోమంది ఈ దాతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీరందరూ లేనిదే ఇది ఒక్కడి కార్యక్రమం నిర్వహణ జరగదు. తర్వాత ఇందులో ముఖ్యంగా ఈ
పిఎంసి ఆధ్వర్యంలో మనకు పాంప్లెంట్స్ అన్నీ అక్కడికి వెళ్ళి వచ్చినాయి. వాళ్ళు పూర్తిగా మనకు పూర్తి సహకారం కల్పించారు. అయితే పిఎంసి కొరకే కాకుండా పిఎస్ఎస్ఎం మనం ధ్యానం కొరకు కూడా ఈ మీటింగ్ జరిగింది. ఇందులో ఇదే అర్థం చేసుకోవాలి. ఎక్కువ మంది అపోహపడుతున్నారు, ఓన్లీ పిఎంసి కోసమే మీటింగ్ పెడుతుర్రు, అట్లా కాదు. కాబట్టి మన కోసము మనందరి కోసం జరిగిన శాకాహార ర్యాలీ ఇది. శాకాహార ర్యాలీ వైబ్స్ అన్నీ ఇప్పుడు మొత్తం కరీంనగర్ అంతా వాకిపోయినాయి. అద్భుతంగా జరిగింది వాళ్ళ ర్యాలీ, ఎంతో బాగా జరిగింది. తర్వాత ఈ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఈ హాల్ నిర్వహణకు ఇచ్చిన టీటీడీ కళ్యాణ మండపం యాజమాన్యానికి, తర్వాత సహకరించిన మిత్రులందరికీ, విచ్చేసిన జిల్లా అధ్యక్షులందరికీ, సహకరించిన మిగిలిన ధ్యాన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ముఖ్యంగా అందరూ కెమెరామెన్లు మీరందరూ టైంకి వచ్చి మమ్మల్ని ఈ ర్యాలీని దిగ్విజయం చేసిర్రు. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ అందరూ భోజనం చేసి, ఇంకా మీరు ఏదైనా పిఎంసికి మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే లేదా ఈసీఎస్ సభ్యత్వం కావదలుచుకుంటే మా దగ్గరకు వస్తే దీనికి అంబాసిడర్గా కానీ, ఇప్పుడు నెక్స్ట్ అంబాసిడర్ మీటింగ్ మదురైలో జరగబోతుంది. జూనే కదా, జూన్లో జరగబోతుంది. కాబట్టి మనందరం మదురైకి వెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే జగన్నాథ గట్టు ఏప్రిల్ ఎండింగ్లో ఉంది, బుద్ధ పూర్ణిమకు. సో ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయో ప్రతి పిరమిడ్ మాస్టర్ వెళ్ళాలని నా విజ్ఞప్తి. అందరూ అది మంచి అలవాటును చేకూర్చుకోవాలి. సో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నాకు సహకరించి నిర్వహించిన భూపతిరాజు గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు వారు లేనిది ఈ కార్యక్రమం జరగదు. చాలా చాలా మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు సార్. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిఎంసి డైరెక్టర్ ఎండి గారికి అందరికీ, ఆనంద్ సార్ వస్తానడం మిస్ అయిపోయాడు, అలాగే వచ్చేసిన ట్రస్టీ మేడంలు ఇద్దరికి కూడా అందరికీ ధన్యవాదాలు. సో చివరిగా ఇంకేమున్నది, జ్యోతి మేడం ఒక పాట పాడతా అన్నది. ఆమె పాట పాడతా అన్నది ఎండింగ్. చివరిగా జ్యోతి మేడం పాట పాడినది. అందరికీ ధన్యవాదాలు, సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. చివరిగా జ్యోతి గారు ఒక పాట పాడుతూ దాంతో ముగిద్దాం. తర్వాత వేములవాడలో కలుసుకుందాం. మెదక్లో ర్యాలీ ఉంది. ఇవన్నీ ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి. వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్లకి, సభా ప్రాంగణంలోని మాస్టర్లందరికీ నా ఆత్మాభివందనాలు. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. శ్వాసని గురువని, ధ్యానమే నీకు వెలుగని చాటి చెప్పావు. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. మూగ జీవుల ఆర్తనాదం నీకు వినిపించదా, కరుణనే చూపవా. అనువు అనువున కొలువు తీరిన పరబ్రహ్మని చూడవా, ఆ విశ్వాత్మని నీవురా. నీ గుండె నిండగా ప్రేమతో నీలోని దైవాన్ని గుర్తించరా. శాకాహారమే అమృతాహారము తెలుసుకోవేలరా. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. కలుషితాలతో భూమాత తల్లడిల్లినురా, తరలిరా వీలరా. అనర్థమైన వ్యర్థాలతో ప్రకృతి నిండినురా, కదలిరా వీలరా. స్వాధ్యాయమే మన జ్ఞానాలయం, సజ్జన సాంగ
సహకారమై ధ్యానమే ఆయుధం సహనమే సమరమై సాగిపోవాలిరా జయ హో పత్రిజీ జయ జయ హో పత్రిజీ థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు, అద్భుతం. తప్పట్లు మేడంకి గట్టిగా. సో ఓకే సార్. సో ఈ మీటింగ్ ఇంతటితో సమాప్తం అవుతుంది. ఇక మనం మైక్ మామూలుగా మనం వాడుకోవచ్చు. ఇక్కడికి ఈ మీటింగ్ సమాప్తం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ భోజనానికి వెళ్ళాలి. మంజుల మేడం గారు మేడమ్స్ని పికప్ చేసుకోవాలి. ఓకే, రైట్. మన మీటింగ్ అయిపోయింది, మనం వెళ్దాం. మీరు మాట్లాడచ్చు.